అందరికి నమస్తే. అందరు కూడా 133వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నానంటే, భారత జాతీయోద్యమ నాయకుడు, స్వతంత్ర సమరయోధులు, ఇంకా చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. ఉన్నత విద్యావేత్త, అందరికీ అయినటువంటి వాడు. ప్రధానంగా ఏం చెప్తారంటే, ఆయన దళితోద్ధారకుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఆయన ఒక దేవుడని చెప్పుకోవచ్చు అని ఈ కోణాల్లో రకరకాలుగా, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఆయన్ని ఉపయోగించుకుంటున్న పరిస్థితి నేడు భారతదేశంలో కనిపిస్తూ ఉంది. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన ఎక్కువగా బీసీల అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి. వారికి ఇచ్చిన చట్టాలు ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు కూడా ఇంకా లెక్కలేనన్ని చట్టాలు ఇచ్చారు. అవి గతంలో అమలు కావట్లేదు, కానీ ఒక 20 సంవత్సరాల నుంచి మహిళలకు సంబంధించిన చట్టాలన్నీ కూడా ఏవైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచారో అవన్నీ కూడా ఈ కాలంలో కొంచెం ముందుకి నడుస్తున్న పరిస్థితి. దానివలన మహిళలు అభ్యున్నతికి నేటి ప్రభుత్వాలు పాటుపడినట్టు కనిపిస్తూ ఉంది. కానీ అది ముమ్మాటికి అబద్ధం. నిజంగా మహిళల అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అది భారత రాజ్యాంగంలో ఏనాడో రాయబడి ఉంది, ఈరోజు కొత్తగా రాయబడి ఏం లేదు. కాకపోతే ఆ చట్టాలని సవరణ చేస్తూ నేడు ఆ దేశంలోకి ఒక కొత్త రూపం దాలుస్తున్నట్టుగా వారి ప్రభుత్వాలు వారి విధానాలను అనుసరించి నడుస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అసలు ఏం చేశారు అనేది మనం ప్రతిసారి అంబేద్కర్ జయంతికి చూస్తూనే ఉంటాం. అంబేద్కర్ జయంతికి ఆయన జీవిత చరిత్ర ఏంటనేది ప్రతి చోట మీటింగ్స్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రతి చోట మనం వినపడుతూనే ఉంటుంది. మనకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా మనం అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గురించి ఖచ్చితంగా ఏదో కొత్త విషయాన్ని మన చెవికి వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సోషల్ యాక్టివిటిస్ట్ కావచ్చు, అంబేద్కర్ అభిమానులు కావచ్చు, ప్రతి చోట కూడా దేశంలో అంబేద్కర్ గారి గురించి ఈ రోజున అంటే ఏప్రిల్ 14న ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కనుక ఎంతో కొంత అంబేద్కరిజం గురించి కొంత ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసుకునే పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది. సో అసలు అంబేద్కర్ ఏం చేశారు, వాట్ ఈజ్ వాట్ అనేది మనం కొంచెం చూస్తే, అంబేద్కర్ గారు మొదటగా మహిళల అభ్యున్నతికి పాటుపడినటువంటి దేవుడు అని చెప్పాలి. వ్యక్తి కాదు, దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే నాటి మనుధర్మ శాస్త్రం ప్రకారం మహిళ బయటికి రాకూడదు. మహిళ అనే వ్యక్తి ఒక వస్తువులాగా, అంటే పురుషుడికి సంతానాన్ని కలిగించడం కోసం, అంటే వంశోద్ధారణకు మాత్రమే మహిళని ఒక వస్తువుగా వాడుకునే పరిస్థితుల్లో అంబేద్కర్ గారు దాని మీద చెక్ పెట్టారు. అది అందుకు కాదు, మహిళలు అనేవాళ్ళు దేశానికి పట్టుకొమ్మలు. వారు అభ్యున్నతికి నేను ఎంతైనా కృషి చేస్తానంటూ ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక తర్వాత కార్మికులకు కూడా బోలెడైన చట్టాలు ఉన్నాయి. ఈయన అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మేము పెట్టినటువంటి సిద్ధాంతాలని చెప్తా ఉంటారు. కానీ భారత రాజ్యాంగంలో ఆయన ఏనాడో పొందుపరిచాడు. అదేవిధంగా ఆయన ఆలోచన విధానం కూడా ఆ కమ్యూనిజం భావాలు కలిగి ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి కమ్యూనిజం బయటకు వచ్చిందే కానీ ఆ కమ్యూనిజాన్ని ఆయన ఎక్కడా కూడా ఫాలో అవ్వలేదు. కమ్యూనిజమే ఆయన ఫాలో అయిందనమాట. సో ఇక తర్వాత కార్మిక చట్టాలు, అదే కమ్యూనిజం నుంచి కార్మిక చట్టాలు, కార్మికులకు కూడా బోలెడన్ని చట్టాలు తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వాలు అవి అమలుపరచట్లేదు. కానీ నాటి కాలంలోనే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాయటం జరిగింది. అవన్నీ ఒక్కొక్క ప్రభుత్వం మళ్ళీ బయటకు వస్తూ ఒక్కొక్క రకంగా కొంచెంగా వాటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓటు హక్కుని ఈ రోజున ఇప్పుడు 2024 ఎన్నికలకు కూడా దేశ ప్రజలంతా కూడా సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఈ ఎన్నికలని ఎట్లా వచ్చినాయి? అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క వయోజనుడికి, అంటే నాటి పరిస్థితులను బట్టి 21 సంవత్సరం నిండిన ప్రతి వయోజనుడికి కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన బల్లగుద్ది మరి చెప్పాడు. భారత రాజ్యాంగంలో కూడా అదే రాయబడింది. సో
ఆనాటి నాయకులు అంటే ఈరోజు మనం ఎవరినైతే దేవుళ్ళుగా దేవతలుగా పూజిస్తూ గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వారంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో నినాదించినటువంటి సందర్భాలు మనం డిగ్రీ హిస్టరీలో, భారతదేశ హిస్టరీ కావచ్చు, యూరోప్ హిస్టరీలో కావచ్చు మనం చూస్తే మనకి ఆ రౌండ్ టేబుల్ సమావేశం గురించి మనం చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలో ఈ రోజున వరల్డ్ వెబ్ మొత్తం కూడా మన చేతిలోనే ఉంది. ప్రపంచం మొత్తం కూడా మనం ఒక మొబైల్లో సెర్చ్ చేసుకుంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, రెండో రౌండ్ టేబుల్ సమావేశం అని దాంట్లో ఏం జరుగుతుందో మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎవరు ఓటు హక్కు వద్దన్నారు, ఎవరు కావాలన్నారు అన్న సందర్భంలో వారందరూ కూడా, అంటే ఈ వీడియోలో మనం అన్ని వివరించలేం కానీ రకరకాల విధాలు, పలానా వాళ్ళకి ట్యాక్స్ కట్టాలనే వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, పొలం ఉన్న వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి అని చెప్పేసి ఇలా కొన్ని రకాలుగా వారు ఆ రెట్న నిర్ణయించారు. వారి పేర్లు కూడా అందరికీ మీకు తెలుసు. అది మనం ఈ రోజున వారిని గొప్పవాళ్ళుగా పూజిస్తూనే ఉన్నాం అన్నమాట. సరే, ఆ తర్వాత ఏం చేశారంటే అదేం కాదు, ప్రతి ఒక్క 21 సంవత్సరం నిండిన వయోజనులు అందరికి కూడా ఓటు ఉండాలి. అది స్త్రీ పురుషులు అనేది భేదం లేదు, చిన్న పెద్ద అనే భేదం లేదు, కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు. భారతీయ పౌరుడై ఉంటే చాలు 21 సంవత్సరానికి ఓటు హక్కు కల్పించబడుతుంది అని చెప్పారు. కానీ అది కాలక్రమేణా 18 సంవత్సరాలకు మారింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ తర్వాత అంటే రాజీవ్ గాంధీ టైంలో 21 నుంచి 18 సంవత్సరాలకు మార్చడం జరిగింది. సో ఇక తర్వాత చూస్తే ఇప్పుడు మహిళల చట్టాలు చూసాము, కార్మికుల చట్టాలు చూసాము. ఇక దళిత బహుజనులకైతే వారికి కూడా చాలా చట్టాలు ఇచ్చారు అంబేద్కర్ గారు. వాటన్నిటిని కూడా ఈ రోజున ప్రభుత్వాలు వారి ఇష్టానుసారంగా వాటిని సవరణలు చేస్తూ ఇస్తున్నారు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదైతే ప్రజలకు ఇవ్వట్లేదు. ఎందుకంటే అది ఉన్నది ఇవ్వాలంటే అందరు సమానం అయిపోతారు. అందరు సమానం అయిపోయినప్పుడు మిగతా అగ్రకులాలు అనే వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇక అంబేద్కర్ ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒకే కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన అందరివాడు, ఆదర్శవంతుడు. ఆయన రూట్ అనేది భారతదేశానికి ప్రధానమైనటువంటి హైవే అని చెప్పుకోవచ్చు. ఆయన అందరికీ న్యాయం చేయాలని చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం నాడు అవమానించింది. అయినా కూడా అంబేద్కర్ గారు ఎక్కడా కూడా బాధపడలేదు, రాజీ పడలేదు, వెనకడుగు వేయలేదు. రాజీనామా చేసేసి మహిళల కోసం, మరి ముఖ్యంగా మహిళల కోసం మీరే తెలుసుకోవాలి, మహిళలకి అంబేద్కర్ దేవుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యోగంతో పాటు ప్రసూతి సెలవులు కూడా, అంటే వారి డెలివరీ సమయంలో ఉన్నటువంటి సెలవులను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచి రాయడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఈ ప్రభుత్వాలు కొత్తగా ఏమి ఇవ్వట్లేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ ప్రకారమే నేటి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే కొంచెం సళ్ళింపు అటు ఇటుగా మారుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏం పెట్టామని చెప్పుకోవడానికి. సో ఈ విధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచబడినాయి. మరి అలాంటి భారత రాజ్యాంగానికి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను చెప్పే సందేశం ఏంటంటే, దాన్ని ఈ రోజున ప్రమాదంలో పడింది. ప్రజలంతా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భారత రాజ్యాంగం లేని రోజున మళ్ళీ మనుధర్మ శాస్త్రం భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. దాని ద్వారా కులాలు, మతాలు విభిన్నమై, విచ్ఛిన్నమై గందరగోళ పరిస్థితులు నెలకొనబోతున్నాయి అని సమాచారాలు అయితే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. కులాలకు, మతాలకు అతీతంగా దేశంలోనే అన్నిటికంటే పెద్దదైనటువంటి, ప్రపంచంలోనే పెద్దదైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. అందరికీ జై హింద్.